వారు నీవంటే విముఖంగా ఉంటారు. అంటే పరమాత్మ అంటే వాడికి విముఖంగా ఉంటుంది. ఎందుకని అదొద్దు ఇదొద్దు అని చెప్తూ ఉంటాడు గురువుగారును కృష్ణ పరమాత్మను. అది మనకు ఎట్లా ఇష్టం అనిపిస్తుంది? మనకేమో అన్నీ కావాలనిపిస్తుంది కదా. ఆయనేమో అదొద్దు ఇది వదిలేసాయి, అది కొట్టుకోకు, ఇది వద్దని చెప్తే మనకు ఎట్లా ఇష్టం అనిపిస్తుంది? సో అది నీవంటే విముఖంగా ఉంటారు. ఆయన చెప్పేవంతా అన్నీ వదిలేయమంటాడు, నిష్కామంగా కర్మ చేయమంటాడు, కర్మ ఫలితాన్ని ఆశిస్తుంది అంటాడు. ఇవన్నీ చెప్తుంటే మనకు ఎలా ఇష్టం అనిపిస్తుందా? అనిపించదు. మనకి ఏదో ఒక ఫలితం ఉందని అనుకుంటే కానీ మనం ఏ పని చేయం. వ్యాపారం మంది పలానా లాభం ఉందంటే కానీ మనం ఒక పని చెయ్యం. లాభాపేక్ష లేకుండా పనిచేయడం అనేది మనకు చేత కాదు. ఎందుకని? ఆ విషయాల వాసనలో మనం అంతగా ఇరుక్కుపోయి ఉన్నాం. అందువల్ల దాని నుంచి బయటపడడం కష్టమైన విషయం. అదే మన ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్నే ఉద్ధవుడు పరమాత్మతో అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతే. ఎవరు దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా విముఖంగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన అందరిలో సహజంగా ఈ లక్షణాలన్నీ ఉన్నాయి.